రేట్లు చెప్పడం అవును. మాత్రం 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు కొనేం చేసుకోవాలి హ్మ్. బేసిక్గా. హ్మ్. ఇట్లా హ్మ్. హ్మ్. ప్రతిదీ కూడా ఇక్కడ రెవెన్యూలో పెద్ద తలనొప్పి ఏంటంటే పట్టాదారు పాస్బుక్. ఇప్పుడు అవును. చంద్రబాబు గారు నిజంగా నిజాయితీగా చేయాలనుకున్నారనుకోండి, హ్మ్. ఇది ఒక సిన్సియర్ సజెషన్ అనుకోండి ఆయనకి. హ్మ్. హ్మ్. ఆయనది చూసి అప్రిషియేట్ చేసి ఇస్తున్న సజెషన్. మనం హ్మ్. 2 వీలరో 3 వీలరో 4 వీలరో వెళ్ళి ఆ కొంటే ఇదివరకటి రోజుల్లో ఆర్టీఏ అవును. కార్యాలయం చుట్టూ తిరగాలి. అవును. ఇప్పుడు అదేం అక్కర్లా. ఆ అంటే షాపులోనే మనకి హ్మ్. రిజిస్ట్రేషన్ చేసేసి ఇస్తున్నాడు అవును. మన ఏపీలోనే అది. ఏపీలో. హ్మ్. దీన్ని హ్మ్. తర్వాత మనకి ఇంటికి కార్డు కూడా వచ్చేస్తుంది. సింపుల్. అవును. జగన్ టైంలో హ్మ్. కార్డులు ప్రింటింగ్ అవ్వక చిరాకేసింది. అప్పుడు హ్మ్. మనమే చికాకు పడ్డాం. ఏంది కుర్రోడు అనేసి. అ అవును. అవును. అట్లాంటిది ఒక సిస్టమ్ చంద్రబాబు గారు ఇంట్రడ్యూస్ చేశారు. అద్భుతం అది. హ్మ్. అట్లాగే నేను రిజిస్టర్ ఆఫీస్‌లో భూమి కొన్నా. నా చేతికి ఇంటికి పట్టాదారు పాస్‌బుక్ వచ్చేయాలా? లేదా అక్కడే ఇచ్చేయాలి పట్టాదారు అదే. పాస్‌బుక్. మధ్యలో ఈ అంతే. కాగితాలు పట్టుకెళ్ళి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర తిరిగి, వాడు అక్కడున్న బ్రోకర్‌లను పట్టుకుంటే అప్పుడు వాడేదో జాలి తలిచిస్తాడు మనకి. అది హ్మ్. కూడా లంచం హ్మ్. దిగి. ఇది హ్మ్. ఒక ఎత్తయితే ఇప్పుడు మరీ కొత్త విచిత్రం అయిపోయింది. ఇప్పుడు ఇదివరకేంటి ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా భార్యకి ఆస్తి హక్కొస్తది బతికున్నప్పుడు. ఏ హ్మ్. ఆస్తి రాయకపోతే. హ్మ్. హ్మ్. లేరు పిల్లలుంటే గనక పిల్లలకి సమాన హక్కొస్తది.